హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ప్లాంట్ వచ్చేసి తెల్ల వంకాయ. సో దాన్ని మనము రెగ్యులర్గా వైట్ ఎగ్ వంకాయ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో చాలామంది కామెంట్ ఏంటంటే సార్ వైట్ వంకాయ సమ్మర్లో కూడా కాస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా మనకి చెప్పడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి వీడియో చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా చూడండి ప్యూర్ దేశవాళీ నాటు ఎగ్ వైట్ వంకాయ అండి. చూడండి ఏ విధంగా ఉందో. మీ క్రాప్ కూడా మీకు చాలా హెవీగా మీకు సూపర్గా వస్తుంది మీకు సమ్మర్ సీజన్లో కూడా. బట్ ఏంటంటే మన క్రాప్ అంటే మనం మొక్కలు వేసుకున్నప్పుడే సీడ్ అనేది క్వాలిటీ సీడా కదా అని చెక్ చేసుకోవాలి. సో మన దగ్గర సమ్మర్ సీడ్స్ వచ్చేసి దాదాపు 50 రకాలైన సమ్మర్ సీడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ ఎగ్ వంకాయలు ఏంటంటే వాటరింగ్ అనేది మనము తక్కువ చూడండి. ఆల్మోస్ట్ నేను కొంచెం వేరే పని మీద పట్టించుకోలేము మొక్కని. సో వాటరింగ్ ఇవ్వటం వల్ల ఇవ్వకపోవటం వల్ల చూడండి చిన్న చిన్న కాయలే ఆటోమేటిక్గా పండిపోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ సమ్మర్లో ఏంటంటే క్రాప్ అనేది మనము ఎంత వాటర్ ఇచ్చినా సరే సమ్మర్లో ఆల్మోస్ట్ వంకాయ వరకు ఎక్కువగా సీడ్ ముదిరిపోయే అవకాశం అనేది ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయి. మీకు ఎక్కడ చూసినా సరే చూసినా సరే మనకి ఎగ్ వంకాయ చూడండి ఏ విధంగా క్రాప్ వస్తుందో. సో మీకు కూడా ఈ విధంగా ఎగ్ వంకాయలు అనేవి ఎవరికైనా సీడ్స్ కావాలన్నా సరే లేకుంటే ఇంకా ఏమైనా సీడ్స్ కావాలన్నా సరే మన దగ్గర ఉన్నాయండి. సో దీన్ని ప్లాంటేషన్ కూడా చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మనము సీడ్ పెట్టిన విత్-ఇన్ మనకు 15 నుంచి 20 డేస్లో మనకి ఈ యొక్క నారు అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుందండి. సో వచ్చిన తర్వాత మనం చక్కగా మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సో ప్లాంటేషన్ చేసుకున్న విత్-ఇన్ 25 డేస్కి మీకు క్రాప్ అంతా కూడా రెడీ అయిపోతుంది. చూడండి ప్యూర్ నాటు దేశీయ వంకాయ అండి. చూడండి ఏ విధంగా వైట్ వంకాయ మనకు సేమ్ కూడా ఎగ్ మాదిరిగానే మనకు ఉంటుందండి. చూడండి ఏ విధంగా ఉందో. ప్లాంట్స్ మాత్రం చాలా బుష్గా ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ మొగ్గలతో రెడీగా ఉంటున్నాయి. సో మనం వాటరింగ్ అదేవిధంగా మనము ఏదన్నా ఒక మల్చింగ్ అనేది ప్లాంట్కి ఇవ్వటం వల్ల చక్కగా మనకి క్రాప్ అనేది మనకి హెవీగా సూపర్గా వస్తుందండి. చూడండి ఏ విధంగా ఉందో. ఎగ్ వైట్ వంకాయ అండి. సో టేస్ట్ వైజ్గా కూడా మనకి నార్మల్ వంకాయ ఉంటే కూడా టేస్ట్ వైజ్గా మనకి చాలా బాగా ఉంటుంది. సీడ్ తక్కువ ఉంటుంది, మనకి గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ వైట్ ఎగ్ వంకాయలో. చూడండి ఏ విధంగా ఉందో. చూడటానికి చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పటికి మీకు కావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి.